భవిష్యత్తును మార్చేది సంస్కరణ లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం, వాటిల్లో విజేతలుగా నిలవటం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని, దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంతకాలానికి చెట్టు ఫలాలిస్తున్నట్లు సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లు, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం, వాటిల్లో విజేతలుగా నిలవడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైన సమీక్ష చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా 3,320 కోట్ల రూపాయలు ఆదాయార్జన లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని సీఎంకు తెలిపారు. మ్యాంగనీస్ వంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా అదనపు ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో క్రీడా రంగానికి కొత్త వెలుగులు వచ్చాయని, ఈ రంగానికి మరింత ఊపు వచ్చేలా క్రీడా సామగ్రి, ఆట బొమ్మలు మరింత చౌకగా లభ్యమవుతున్నాయని తెలిపారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తాయని, జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈలు కూడా క్రీడా పరికరాల తయారీ విభాగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. ఔత్సాహికులకు తక్కువ ధరల్లోనే క్రీడా సామాగ్రి అందుబాటులోకి రావడం వారిని మరింత ఉత్సాహంగా ముందుకు నడుపుతుందన్నారు. ఈ సంస్కరణల వల్ల ఆనందం, ఆరోగ్యం రెండింటికి ఆర్థిక మద్దతు లభిస్తోందని, దేశీయ తయారీదారులకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే ఆదాను కుటుంబ విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి వాటికి ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ బ్యాట్లు, బాల్స్, క్రీడా దుస్తులు, బ్యాడ్మింటన్ రాకెట్, బ్యాటరీ రహిత బొమ్మలు తదితరాలపై జీఎస్టీ తగ్గిందన్నారు. మనకు ఇప్పుడు ఈ జీఎస్టీ తగ్గడం వల్ల ఏం సార్ 5%, 12 నుంచి 5% కదా అంటారు కొంతమంది. చిన్న ఆలోచించండి, మనకు ఒక నెలకి ఒక కుటుంబానికి దాదాపుగా 6,000 నుంచి 12,000 ఆదా అవుతుంది. చిన్న ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి నెల శాలరీ 12,000 ఉంటుంది. అటువంటిది ఈ జీఎస్టీ తగ్గించడం వల్లనే ప్రతి కుటుంబానికి 12,000 ఆదా అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఫుడ్ మనం బయట ప్రతిరోజు ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాము, ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాము. సో అక్కడ ట్యాక్స్ రూపాయన చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ట్యాక్స్ తగ్గించడం వల్ల అన్ని రూపాయలు సేవ్ అవుతాయి. ఆ సేవ్ అయిన అమౌంట్ ని ఎడ్యుకేషన్కి వాడుకోవచ్చు, హెల్త్కి వాడుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్కి వాడుకోవచ్చు. కాబట్టి ఆ చిన్న చిన్న పొదుపులు ఎంత పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయనేది మన రాష్ట్రం కన్నా ఇంకెవరికి బాగా తెలుసు. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీకు తెలిసే ఉంది. ఒక్క రోజుకి ₹1 అదా చేయండి అని చెప్పిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాన్సెప్ట్ ఈరోజు విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాత పొందింది. మన రాష్ట్రంలో లక్షలాది కోట్ల రూపాయలు సేవ్ చేస్తూ ఈరోజు ఒక బ్యాంక్ ఓపెన్ చేసుకున్నారు. అటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం సేవ్
సేవ్ చేయగలుగుతారంటే ప్రాపర్ గా దాన్ని వినియోగించుకుంటే సో ఎన్నో విప్లవాలు ఆర్థిక పురోగతిని మన రాష్ట్రంలో తీసుకురావచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పేదల ఆరోగ్యానికి మరింత మేలు జరిగేలా అతి త్వరలో ప్రతి వ్యక్తికి 2.5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కల్పించే కొత్త పథకానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ గుణదల సెంటర్లో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి 30 మందికి మంజూరైన 37,35,594 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి నెల లక్షల రూపాయల చెక్కులను మంజూరు చేయటమే నిదర్శనమని చెప్పారు. ప్రతి నెల 2 నుంచి 4 సార్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యానికి మరింత మేలు జరిగేలా అతి త్వరలో ప్రతి వ్యక్తికి 2.5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే కొత్త పథకానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. ఈ పథకం ప్రారంభమైతే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఎంతో మేలు జరుగుతుందని భావించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా హాస్పిటల్లో ఖర్చు అయిన వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసే కార్యక్రమం నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాను, తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. 30,000 రూపాయల చెక్కులు అనేక మంది కూడా పంచడం జరిగింది. సో అదేవిధంగా ఈ రోజున ఇంకా కూడా పరిపూర్ణమైన రిలీఫ్ వాళ్ళకి పొందడానికి ఒక్క పైసా ఖర్చు కాకుండా పెద్దవాళ్ళకి, డబ్బులున్న వాళ్ళకు, లేకపోతే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి 2.5 లక్షల రూపాయల వరకు, పేదవారికి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 25 లక్షల వరకు ఉచితంగా కుటుంబానికి ఉచితంగా ఆరోగ్య రక్షించుకునే విధానంలో సహాయం చేయడానికి కొత్త పథకం తీసుకొస్తా ఉన్నారు. ఆ పథకం వస్తే మరి అందరికీ కూడా మేలు చేకూరుద్ది. అంటే చంద్రబాబు గారు అటు విద్యకి, ఇటు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఆ రెండిట్లోనూ పేదవారికి మరి అది ఉచితంగా పొందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఆయనకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున మోడీ గారు ఇచ్చేసి కర్నూలులో ఒక బహిరంగ సభలో ఈ రాష్ట్రానికి ఏం కావాలో అవన్నీ కూడా చేసే బాధ్యత వాళ్ళిద్దరికీ అండగా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను ఈరోజు మధ్యాహ్నం శ్రీ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే నాయక్, వేద పండితులు, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు వారిని స్వాగతించారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద పండిత ఆశీర్వచనం పండితులు అందించగా శ్రీ అమ్మవారి చిత్రపటం ప్రసాదం ఈవో చైర్మన్ అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు బడేటి ధర్మారావు, వి శంకరబాబు, రాఘవరాజు, సరోజినీదేవి, శ్రావణి, సరిత, ఎక్స్ అఫీషియో మెంబర్ ఎల్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహామండపం 6వ అంతస్తులో దాతల సమావేశంలో దాతలతో పాటు గవర్నర్ పాల్గొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావటం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అధ్యాయమని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. పక్క రాష్ట్రాల వారు అక్కడికి వెళ్లి ఏమి చేస్తారు అనే పరిస్థితి ఉందని, మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమల ప్రవాహం మొదలైందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ పరిశ్రమ తీసుకురావడంలో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి నారా లోకేష్కు అభినందనలు తెలియజేస్తూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా సంఘాలు, క్రీడాభిమానాలు, శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టుబడి పెడతాం అనే పరిస్థితి ప్రస్తుతం నెలకొందని, కేంద్రం సహకారంతో నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి పరిశ్రమల కల్పనకు నారా లోకేష్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. భవిష్యత్తులో యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు ఇలాంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఆర్థికంగా పరిపుష్టి అవడం కావచ్చు, అది పారిశ్రామికంగా ఐటీ పరంగా అభివృద్ధి జరిగితేనే అది సాధ్యమని గ్రహించి దానికి శ్రీకారం చుట్టడం. 2 రోజుల క్రితమే ఢిల్లీలో గూగుల్ సంస్థకు సంబంధించిన ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో
తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు, కేంద్ర ఐటీ మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి సమక్షంలో ఈరోజు ఒప్పందం కూడా జరగడం జరిగింది. దాని తర్వాత మొత్తం రాష్ట్రాలు, ఇటు తెలంగాణ అయితేమి, కర్ణాటక అయితేమి, వేరే ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూడా ఉలిక్కి పడింది పరిస్థితి ఈరోజు నెలకొనింది. ఎందుకంటే ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్, ఐటీ అంటే బెంగళూరు, ఐటీ అంటే చెన్నై అనే పరిస్థితి నుంచి ఈరోజు ఐటీ అంటే గూగుల్ అంటే విశాఖపట్నం అనే పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా నెలకొని ఉంది. 15 బిలియన్ల పెట్టుబడి పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. దానికి నారా లోకేష్ గారు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమించారో మనందరికీ తెలుసు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను చంద్రబాబు ప్రభుత్వం దూరం చేయాలని కుట్ర చేస్తుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్ కృష్ణలంక బ్రహ్మరాంబాపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థుల కోసం 20 మెడికల్ కాలేజీలను జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చిందన్నారు. ఆ కాలేజీలను ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందన్నారు. పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను చంద్రబాబు ప్రభుత్వం దూరం చేయాలని కుట్ర చేస్తోందన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి రచ్చబండ కార్యక్రమం సంతకాల సేకరణ మొదలైందన్నారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించడమే కాకుండా జగన్ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో కూటమి అప్రజాస్వామిక పాలన ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలో మొన్న 10వ తారీఖు దగ్గర నుంచి కూడా ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన మంచి కార్యక్రమాలను వివరిస్తూ, ఏదైతే కాలేజీలో ఒక నిర్మాణం ఉందో ఇవన్నీ గారు ప్రజానికానికి చూపిస్తూ ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన కార్యక్రమాలు ప్రజానికానికి వివరించి మా వాళ్ళందరూ గారి సంతకాలు సేకరణ చేస్తున్నారు. నవంబర్ 22వ తారీఖు దగ్గర ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపుగా నియోజకవర్గానికి 60,000 సంతకాలు సేకరణ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేస్తాం. సంతకాలన్నీ కూడా సేకరించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు కలిసి గవర్నర్ గారికి ఈ సంతకాల సేకరణ చేసే కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేస్తామని సందర్భంగా చెప్తాం. వైద్య విద్యపై మక్కువతో వైద్య వృత్తిని చేపట్టాలని కలలు కంటున్న రాష్ట్ర యువత ఆవేదనను అర్థం చేసుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అలా వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్ష శిబిరంలో 2వ రోజైన నేడు ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కేవలం 30 సీట్లు మాత్రమే పెరిగాయని గుర్తు చేశారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎంతోమంది యువతీ యువకులు వైద్య విద్యపై ఆసక్తితో వ్యయ ప్రయాసాలకు వచ్చి పరీక్షలలో మార్కులు సాధించి అర్హత పొందినప్పటికీ తక్కువ ఫీజులతో చదువుకునే అవకాశం కోల్పోతున్నారన్నారు. ప్రైవేటు వైద్య కళాశాలలు కన్వీనర్ కోటా పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. మధ్యతరగతి పేద బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఎంతోమంది ప్రతిభ కలిగిన యువత యువకులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యను అభ్యసించే అవకాశం కోల్పోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాలపై సత్వరమే స్పందిస్తే మన రాష్ట్ర యువతీ యువకులకు న్యాయం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపు సమస్యను పరిష్కరించాలని దీక్షా శిబిరంలో పాల్గొన్న పలువురు తల్లిదండ్రులు నినాదాలు చేశారు. శిబిరంలో ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసు, కార్యదర్శి రంగారావు, ఉప కార్యదర్శులు రాధిక, కల్పన, అనూష, లలిత, మాధవి, అరుణ తదితరులతో సహా బాబ్జీ, చంద్రశేఖర్, గణపతిరావు, రఫీ, కిషోర్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలకి కాస్త సాంత్వనం చేకూరినట్టు అవుతుంది, మా పిల్లల బాధలు కొద్దిగా తగ్గుతాయని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నామండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత కష్టపడి చదివి కన్వీనర్ కోటాలో సీటు సంపాదించుకొని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 16,500 రూపాయలు ట్యూషన్ ఫీజు అండి. వీళ్ళు దాదాపుగా 2,50,000 రూపాయల నుంచి 3,50,000 రూపాయల వరకు కూడా మరి నిలువు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. పోనీ ఇంత తీసుకొని కూడా వాళ్ళు ఏమైనా రసీదులు ఇస్తున్నారా అని అంటే ఒక్క రూపాయికి కూడా వాళ్ళు రసీదు ఇవ్వట్లేదండి. చాలా కళాశాలల్లో రసీదులు ఇవ్వలేని పరిస్థితి. ఇంకా మెస్ ఛార్జీలేనా అదని ఇదని 4,5 లక్షల రూపాయల నుంచి 5,5 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు. సింగిల్ టైం పేమెంట్ చేయకపోతే సీట్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మా లెక్కల ప్రకారం, మాకున్న అంచనా ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విన్నపాన్ని లేక మా ఆవేదనను, మా బాధను అర్థం చేసుకుని ప్రైవేట్ కాలేజీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో కానీ కొన్ని సీట్లు కనుక మా యొక్క సీట్లు పెంచినట్లయితే చాలా వరకు కొంతమంది బిడ్డలు వాటి నుంచి ఆ యొక్క మానసిక ఒత్తిడి నుంచి చాలామంది కూడా తప్పుకుని వాళ్ళు సీట్లు పొందుకుని వారు మీ యొక్క రుణస్థులుగా వారు ఉంటారని మేము ఈ యొక్క నిరసన పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం సార్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆదిమాలపు ప్రకాష్ మాదిగ, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇసుకపల్లి చంటిబాబు తెలిపారు. జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్టు చేయాలని కోరారు. దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వతంత్ర దర్యాప్తు చేయాలన్నారు. అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామికవాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జీలతో విచారణ చేయించాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎన్టీఆర్ జిల్లా స్పోక్స్ పర్సన్ లింగాల నరసింహులు మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు దేవులూరి తోని మాదిగ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు బిఆర్ గవాయ్ గారిపై దాడిని నిరసిస్తూ గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు పిలుపు మేరకు మరి మొన్న 13వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో మరి నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రెండో విడత కార్యక్రమంలో 17వ తారీఖు మండల కార్యాలయాల్లో నిరసన కార్యక్రమం చేపట్టి మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి అన్నగారి ఆదేశాలు ఇవ్వడంతో మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి విద్యార్థిగా ఉన్నటువంటి అన్న దళిత సంఘాలు కానీ దీనిపైనటువంటి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎంఆర్పిఎస్ యొక్క విషయం మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే దీంట్లో న్యాయం జరగాలి, అతనికి శిక్ష పడాలి. అతనికి శిక్ష పడే వరకు ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పేసి ఎంఆర్పిఎస్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మొన్న జిల్లా కలెక్టర్లకు అర్జీలు ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులకు, తర్వాత 28వ తారీఖు చలో అమరావతి తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన అటవీ భూములపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి చేత విచారణ జరిపించాలని భారత హేతుబద్ధ సంఘం అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలోని రెవెన్యూ అధికారులు కల్కి ఆశ్రమ నిర్వాహకుల మధ్య క్విడ్ ప్రాకు గుట్టు రట్టు చేయాలన్నారు. భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్న వెంకట సుబ్బయ్య గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత మే నెలలో అటవీ శాఖ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమించిన అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.
అయితే అదే జిల్లాలో కల్కి అని ఒక దొంగస్వామి వందలాది ఎకరాలు అటవీ భూములను ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తుంటే అక్కడి అధికారులపై చర్యలకు ఆదేశించకపోవడానికి కారణమేమిటో పవన్ కళ్యాణ్ చెప్పాలని హేతువాద సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. తిరుపతి జిల్లాలోని రెవెన్యూ అధికారులు కల్కి ఆశ్రమ నిర్వాహకుల మధ్య క్విట్ ప్రాకో గుట్టురట్టు చేయాలన్నారు. తక్షణమే తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన అటవీ భూములపై ఒక విచారణ కమిటీ వేసి బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులను పెట్టి శిక్షించాలని, కల్కి ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అటవీ భూములు ఆక్రమిస్తుంటే రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు, నిగ్గు తేల్చాలి అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు క్విట్ ప్రకో జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మేము చెప్తున్నాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు చాలా మీ ఉపన్యాసాలు బాగా ఉన్నాయి ఆచరణలో, కానీ అక్కడ అమలు జరగట్లేదు. అటవీ భూములు ఆక్రమించే వాళ్ళని విచారణ జరిపేసి వెంటనే సిఐడి చేత కానీ లేకపోతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చేత కానీ విచారణ జరిపించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని మేము హేతువాసంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద మధ్యతరగతి ప్రజల బంగారు ఆభరణాల తాకట్టు కష్టాల నుండి ఆదుకునేందుకు ప్రైమ్ గోల్డ్ హబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి వాసంశెట్టి సుభాష్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. తమకు విజయవాడతో పాటుగా తెలంగాణ, చెన్నై, మదురై లాంటి నగరాల్లో తమ బ్రాంచ్లు ఉన్నాయని సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమను ఆదరించాలని కోరారు. విజయవాడ గవర్నర్పేటలో ప్రైమ్ గోల్డ్ హబ్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోలేని మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగేలా ఈ సంస్థ కొత్త సేవలను ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు బంగారం మార్కెట్ విలువ ప్రకారం మిగతా సొమ్ము తిరిగి ఇవ్వటం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని వివరించారు. సెకండ్ హ్యాండ్ గోల్డ్ను పారదర్శకంగా విక్రయిస్తారని తెలిపారు. ఈ విధానం ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా విలువైన బంగారం మరలా వినియోగంలోకి రావడానికి దోహదపడుతుందన్నారు. ప్రైమ్ గోల్డ్ హబ్ వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించి పారదర్శకతతో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. తాకట్టు ఉన్న బంగారం విడిపించుకోండి, అదే రోజు మార్కెట్ ధరకి మిగతా అమౌంట్ తక్షణం వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం. లేదంటే బంగారం ఏమైనా ఉంచుకుంటానన్నా బ్యాంకులో కట్టుబడిపోగా వాళ్ళకి ఇచ్చే అమౌంట్లో, వాళ్ళకి వచ్చే అమౌంట్లో వేరే బంగారం మేము ఉంచుకుంటాం సార్ అన్న బంగారం ఇవ్వడం కూడా జరుగుతుంది. లేదంటే అమౌంట్ కన్నా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అంతా ప్రూఫ్ ఆన్లైన్ ద్వారా జరుగుతుందండి. మొత్తం మీకు 10వ బ్రాంచ్ ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నేను పుట్టి పెరిగింది విజయవాడలో ఉండాలని చెప్పి ఇక్కడ మెయిన్లో 2 టౌన్లో మేము బ్రాంచ్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇవాళ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ బాగా సపోర్ట్ చేశారు. లా అండ్ ఆర్డర్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేసి ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరిగిందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళు మేము తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్ ధరకి మాత్రమే కొన్నాము. ఇక నుంచి ఇప్పుడు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని సామాన్యులకి ఏదైతే అంతా బంగారం అమ్మేసుకుంటున్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు. మేము అవన్నీ ఆలోచించి సో వాళ్ళకి వెళ్ళే అమౌంట్కి బదులుగా వాళ్ళు బంగారం ఉంచుకున్నా మాకు ప్రాబ్లం లేదు, అంటే మేము దానికి కూడా సపోర్ట్ చేస్తున్నాము. ప్లస్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మేము కొత్తగా అనుకుంటుంది సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ సేల్ అండి. ఏదైతే మాకు ఐటమ్స్ వస్తున్నాయో అవన్నీ రీఫైనరీ చేసి మీకు ఏదైనా ఐటమ్ కావాలి అని మా కాంటాక్ట్ నెంబర్స్కి సేవ్ అయితే వితిన్ 1 or 2 డేస్లో ఆ ఐటమ్ అన్నది ఫుల్ పేమెంట్ అయిపోయిన తర్వాత వితౌట్ మేకింగ్ ఛార్జెస్, వితౌట్ మజూరీ, వితౌట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అండి, ఓన్లీ ఆ రోజు మార్కెట్ ధరకి మాత్రమే మేము సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ అన్నది సేల్ చేయడం జరుగుతుంది. గన్నవరంలోని వేములపల్లి కోదండరామయ్య కళాశాలకు మూల్పూరు సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సైన్స్ పుస్తకాలను వితరణగా అందజేశారు. కాలేజీ ఓల్డ్ స్టూడెంట్లు, గ్రామ మాజీ సర్పంచ్ మూల్పూరు సతీ సక్కుబాయి, పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు మూల్పూరు సాంబశివరావు, మూల్పూరు గాంధీ, మూల్పూరు మాధవన్లు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఈ కళాశాల విద్యార్థులు కూడా ఈ పోటీ ప్రపంచంలో రాణించాలని పుస్తకాలను అందజేశారు. జేఈఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్ మెడికల్, నీట్, బిట్స్ వంటి దేశస్థాయి పరీక్షలు మరియు డీమ్డ్ యూనివర్సిటీలు అయిన విఐటి, ఎస్ఆర్ఎం, ఏఎంఆర్ఐటిఏ, జిఐటిఏఎం, కేఎల్యు,
MA, NEPAL, ఎంసెట్ వంటి పరీక్షల్లో కూడా మంచి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆశిస్తూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన వివిధ రకాల పుస్తకాలు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.